కాలర్ అయితే ఉన్నారు విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏమిటండి? హలో, ఊళ్ళో నాకు పొలం ఉంటే అతను ఎవరో తెలియకుండా థర్డ్ పర్సన్ కి కౌలుకి ఇచ్చేసాడు. నేను ఖాళీగా పెట్టుకున్న పోయిన సంవత్సరము తన పొలం పాడైపోతుందని చెప్పి నాకు తెలియకుండా కౌలుకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరో నా పొలం అడిగితే నేను ఖాళీగానే పెట్టుకుంటాలే ఉంది అంటే, లేదు మీ పొలం ఎవరికి ఇచ్చారు కానంటే నేను ఎంక్వైరీ చేసుకుంటే అతను పొలం పాడైపోతుందని అతను థర్డ్ పర్సన్ కూడా ఇచ్చింది, నేను ఎవరికైతే ఇవ్వలేదు. దాని గురించి మనం ఏం చేయొచ్చండి? ఏమన్నా పోలీస్ కంప్లైంట్ లేదా ఏమైనా చేయొచ్చో చెప్పమని. థర్డ్ పర్సన్ ఎవరండి? ఆ థర్డ్ పర్సన్ ఎవరు? హలో, ఆ థర్డ్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్ అన్నారు కదా, ఎవరండి? మీకు తెలిసిన వాళ్ళ? పక్క పొలం వాళ్ళు, నా పక్క పొలం వాళ్ళు. నేను ఖాళీగా పెట్టుకుంటే తనకి ట్రాక్టర్లు వచ్చి పాడైపోతున్నాయి అని నన్ను అడగలేదు. నేను అడిగితే ఒకసారి వద్దమ్మా నేను అమ్ముకుంటాలే, నాకు వద్దు, మీరు ఎవరు డబ్బులు ఇవ్వలేని అంటే నా పొలం పాడైపోతుందమ్మా అన్నాడు. అంటే నేనేం ఇవ్వమని చెప్పలే, నిజంగా కూడా డబ్బులు వస్తాయని కూడా. అతను ఏం చేశాడంటే థర్డ్ పర్సన్ కి ఇచ్చుకున్నాడు. ఇచ్చుకొని ఇప్పుడు నా నోటీస్కి వచ్చి నేను అడిగితే నా పొలం పాడైపోతే ఇచ్చాను వాళ్ళకి, అతను పండితే ఇస్తా అన్నాడు, లేకపోతే లేదు, నేనేం చేస్తాను అని అంటున్నాడండి. ఫస్ట్ థింగ్ నేనైతే అస్సలు ఇవ్వలేదు, ఇంతకో అంతకో ఇవ్వమని కూడా చెప్పలేదండి. మీరు వాళ్ళకి చెప్పారా కాల్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోమని? చేయొచ్చండి, అతను పండించుకున్నాడు. ఆ థర్డ్ పర్సన్ వాడైతే నువ్వులు ఏదో పండించుకున్నాడు 2 ఎకరాల 6 సెంట్లో. చూడండి, ఇప్పుడు ఎవరైతే మీ పొలంలో ఉన్నారో, ఆక్యుపై ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పిండ్రా వెళ్ళిపోమని చెప్పి? హలో విజయలక్ష్మి గారు వినిపిస్తుందా అండి? కొంచెం అంటే ఎక్కువ అంటే టీవీ అన్న పెట్టాల్సి వస్తుంది, ఫోన్లో ఎక్కువ వినపడతారు. అందుకు టీవీ పెట్టకండి, టీవీ పెడితే మీ కాల్ కట్ అవుతుంది. ఫోన్లోనే వింటాలి. ఫోన్లోనే వినండి. అంటే మీరు ఆ కౌలుకి వేరే వాళ్ళకి ఇచ్చారు, కౌలు చేస్తున్నారు, ఆల్రెడీ ఏదో పండించుకున్నారని చెప్తున్నారు కదా. నేను ఇవ్వలే, నేను ఖాళీగా పెట్టుకున్నా. మీరు కాదండి, మీరు కాదు, మీ పక్క విజయలక్ష్మి గారు, మీ పక్క పొలం వాళ్ళు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చారు. అతను తన పొలం పాడైపోతుంది, ట్రాక్టర్లు అయ్యి వచ్చి పాడైపోతున్నాయి అని అడిగాడు నన్ను. ఓకే, అడిగితే నేను ఇవ్వలే బాబు, మీరు ఎవరు చావలే డబ్బులు ఎందుకులే, నేను ఖాళీగా పెట్టుకుంటానంటే తనే ఒక ఇచ్చుకొని కూర్చున్నాడు. అవును, ఆ ఇచ్చిన వాళ్ళకి మీరు ఖాళీ చేయమని చెప్పారా అండి? నేను ఎట్లా, నాకు ఇప్పుడు తెలిసింది, నేను ఖాళీ పెట్టుకున్నాను నేను అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు మీ పొలం ఇస్తారమ్మా అంటే నేను ఖాళీగానే పెట్టుకుంటానండి, రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటానంటే పోయిన సంవత్సరం అతను ఇచ్చాడు కమ్మా అంటే నేను ఎంక్వైరీ చేసుకుంటే అతను నా పక్కన పొలం అతను ఇంకో అతనికి ఇచ్చాడు. ఓకే, అతను నేను ఇప్పుడు అడిగితే నాకు వాడు పండితేనే ఇస్తా అన్నాడు, నేను ఇచ్చినోడు నేనేం చేస్తాను, ఒక 20,000 ఇస్తాను మా అయితేనే అంటున్నాడు. అంతే, ఇక ఒక్కసారి మాట్లాడాడండి. ఓకే. ఇప్పుడు మనకు కొంచెం అది ఏమన్నా చెప్పండి కొంచెం, అంటే మేము దూరంగా ఉంటాం కదా, ఏమన్నా కేసు పెట్టి ఏమన్నా చెప్తారేమని అడుగుతున్నా అంతే. ఓకే, తప్పకుండా అండి. అంటే మేడం, ఇప్పుడు ఈమె ప్రమేయం లేకుండా ఈమె పక్క పొలం వ్యక్తి వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చారు, అది ఈమెకు తెలియదు. సో ఇప్పుడు తెలిసిన తర్వాత అడుగుతుంటే 20,000 డబ్బులు ఇస్తారు, పండితే ఇస్తున్నాడు లేకపోతే లేదు అంటున్నారు. మరి దీని మీద నేను ఏమైనా చేయొచ్చా అని ఆమె అడుగుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఆయన ఎవరైతే మీ దాంట్లో ఉన్నారో వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పిండ్రా? మీరు అడగండి, ఖాళీ చేయమని చెప్పారా? ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉన్నాడో ఆయనని ఖాళీ చేయమని చెప్పారా? ఎవరైతే ఆక్యుపై ఉన్నారో మీ పొలంలో వాళ్ళని ఖాళీ చేయమని చెప్పారా లేదా మీరు? అంటే పంట అయిపోయింది నాకు, ఇప్పుడే వాడు తీసేసుకుని వెళ్ళిపోయాడు. సో రెండు విధాలుగా చేయొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ పంట పండించుకున్నాడు కాబట్టి దాంట్లో ఏదైతే రెవెన్యూ వచ్చిందో లాభం అది తీసుకోండి, ఫస్ట్ తీసుకొని ఖాళీ చేయమని చెప్పేయండి. ఇప్పుడు లేదు వాళ్ళు మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి, ట్రెస్పాస్. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు, రంగారెడ్డి సత్యనారాయణ గారు, రంగారెడ్డి జిల్లా నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? మాది సర్వే నెంబర్ 60లో మాకు 1 ఎకరా 6 గుంటల పొలం ఉంది సార్. ఆ పక్క వాళ్ళది 60 ఎకర్ సర్వే నెంబర్లో 16 ఎకరాలకు 18 ఎకరాలు చేయించుకొని భూమి తక్కువందని మా భూమి మీద అటాచ్ చేసి 8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడతారు. కోర్టు కూడా వెళ్ళాము. సర్వే చేస్తే కూడా భూమి మాదే. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 8 సంవత్సరాలు సార్. ఇది 8 సంవత్సరాలు. ఎక్కడ ఏ కోర్టులో కేసు వేశారు? మేము అది ఇబ్రాహీంపట్నం కోర్టు, మహేశ్వరం మండలం కోర్టు వేసాం.
మా మాపకి అయిపోయినాయి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రంగారెడ్డి. మంకాల నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. సో 8 years నుంచి అక్కడ ఇబ్రహీంపట్నం కోర్టులో నడుస్తుందా? ఇబ్రాహిం మహేశ్వరం కోర్టు. 2005లోనే అయిపోయింది. మాకు డిగ్రీ అయిపోయింది, జడ్జిమెంట్ అయిపోయింది, ఆర్డర్ కూడా ఇచ్చారు. సర్వే 2005లో చేయించినాం, 2012లో చేయించినాం, మళ్ళీ మొన్న కూడా చేయించినాం, ఏటి సర్వే కూడా చేయించినాం. భూమి మాదే, కానీ కావాలని వాళ్ళు ఏది సర్వే తప్పులు చేస్తారని వాళ్ళు చాలా మా మీద ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ అంటే కోర్టుకి వెళ్తున్నారు. ఎట్లా చేయాలి, ఎక్కడ పోవాలి? కలెక్టర్ కంప్లైంట్ పెట్టిండ్రా? కలెక్టర్ పెట్టినాము, ఆర్డీఓ పెట్టినాము, ఆర్డీఓ గారు కూడా పెట్టినాం, మా మండలంలో కూడా పెట్టినాం. ఇప్పుడు కోర్టులో స్టేటస్ ఏంటంటే కోర్టు స్టేటస్ ఏంటి ఇప్పుడు? కోర్టులో మా మాపకి అయిపోయింది, ఆర్డర్ జడ్జిమెంట్ అయిపోయింది. ఇంకా సర్వే కోసం ఏడీలో ఏడీ గారికి పెట్టినాము, వాళ్ళు సర్వే చేద్దని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు మా భూమి సర్వే చేద్దాం. ఇప్పటికి 3 సార్లు చేసినాం సర్వే. ఇప్పుడు కాదు, హైకోర్టుకి సర్వే అయింది, ఆర్డీఓ సర్వే అయింది. హైకోర్టుకి ఎవరు వెళ్ళిండ్రు, వాళ్ళ మీరా? వాళ్ళు వెళ్ళారు సర్వే చేయొద్దంటే. సర్వే చేసుకొని భూమి తీసుకోమని పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారు. సర్వేలో ఏమొచ్చింది? సర్వే మాదే భూమి అది. మరి ఇంకేంటి ప్రాబ్లం? వాళ్ళు మీరు కాదంటున్నారు. వాళ్ళు అనడానికి మీకేమైంది? ఇప్పుడు సర్వే రిపోర్ట్లో మీతో వచ్చినప్పుడు ఆ సర్వే రిపోర్ట్ తీసుకెళ్లి కోర్టులో వేయండి. కోర్టులో వేసి వీళ్ళు ఇల్లీగల్గా మా ప్రాపర్టీలోకి ఎంక్రోచ్ అయినారు, ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి. నాట్ టు ఇంటర్ఫియర్ అని ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి. లేదు అది కూడా పాసిబుల్ అవుతుందంటే మీరు హైకోర్టులో వేయండి కేసు. మీరు వేసి సర్వేది మీద ఉన్నప్పుడు మీకే హక్కు ఉంటుంది, ఎవరికి తీసుకోవడానికి లేదు. సో వాళ్ళు వచ్చి ఇల్లీగల్గా ఎంక్రోచ్ అయితే వాళ్ళ పోలీస్ కేసు, క్రిమినల్ కేసు అది. సో హైకోర్టులో వెళ్ళి కేసు వేసుకోండి. మీరు కూడా ఈ సర్వే రిపోర్ట్ నాది వచ్చింది, ఇల్లీగల్గా ఇదైనరు, సో ఏమంటారు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి, నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి లోవర్ కోర్టులో తీసుకోండి. అక్కడ కూడా పాసిబుల్ కాబట్టి హైకోర్టులో తీసుకోండి. ఇది నోట్ చేసుకోండి. ఓకే. సో రీసెంట్గా అంటే ఇన్సిడెంట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక చిన్న పాప ప్రాణం పోయింది. అంటే వాళ్ళు బైక్ మీద నుంచి వస్తున్నారు, పాప పేరైతే నాకు తెలియదు కానీ ఆ పాప వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ నాన్న ముగ్గురు బైక్ మీద వెళ్తుంటే నాన్నకి హెల్మెట్ లేదు. సో హెల్మెట్ లేకపోవడంతో హెల్మెట్ లేకుండా వెళ్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఆపే నెపంలోనే ఆ చెయ్యి సడన్గా అడ్డు పెట్టడం, ఆ అడ్డు పెట్టినప్పుడు ఆ బండి కింద పడిన తర్వాత అమ్మాయి, చిన్న బేబీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కింద పడిన తర్వాత వెనకాల నుంచి ఒక టెంపో వచ్చి ఆ అమ్మాయి మీద నుంచి వెళ్ళి చనిపోయింది స్పాట్లో. సో ఇప్పుడు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది కాబట్టి అతన్ని ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ట్రాఫిక్ పోలీసుల మీద? ఇట్లా రీసెంట్గా హైదరాబాద్లో ఒక కేసు ఏంటంటే నెగ్లిజెంట్గా స్టాప్ చేయడం, అంటే వెహికల్ వెళ్తూ ఉంటే సడన్గా బైక్ స్టాప్ చేయగానే అతను వెహికల్ కింద పడి అక్కడిదక్కడ చనిపోయింది. సో ఇది ఏంటంటే నెగ్లిజెన్స్ అండి, డ్యూటీ అంటే మనం చేసే నెగ్లిజెన్స్ వల్ల ఒక చావేను కాబట్టి 304A ఆఫ్ IPC కింద ఏంటంటే నెగ్లిజెంట్ డెత్, అంటే డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ సెక్షన్ అనేది కవర్ అవుతుంది ఇక్కడ. బేసికల్ ఏంటంటే ఏ ట్రాఫిక్ పోలీస్ కూడా ఒకవేళ ఆపాలి అనుకుంటే కరెక్ట్, అంటే ఇట్లా స్పీడింగ్ బైక్స్ ఆపడము, స్పీడింగ్ వెహికల్స్ ఇట్లా నెగ్లిజెంట్గా ఆపడానికి ఉండదు, ప్రాపర్గా ఒక విధానంలో ఆపాలి. సో అట్లాంటి ఆపి ఇట్లా డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడిద్ది, వాళ్ళు సస్పెండ్ కూడా అవుతారు. అండ్ ఇక్కడ ఒక పాప డెత్ అయింది కాబట్టి సెక్షన్ 304A అంటే డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అవుతుంది. అండ్ అక్కడ వాళ్ళని సస్పెండ్ చేయడం కాకుండా ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా కంపెన్సేషన్ ఇస్తారు. కంపెన్సేషన్ యాక్ట్ కింద 357A కింద కంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ ఆ పాపకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. బట్ ఏదైనా కంపెన్సేషన్ అని పక్క పెడితే చిన్నపిల్ల 6 years పాప కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఇది. సో ట్రాఫిక్ పోలీస్ ఎవ్వరు కూడా ఇట్లా రూడ్గా వాయిలెంట్గా డ్యామేజ్ చేసే విధానంగా ఆపడానికి లేదు, వాళ్ళకి ఆ రైట్స్ లేవు. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అంటే ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రులు కంపెన్సేషన్ అదే చెప్తా 357A సెక్షన్ 357 సబ్ క్లాస్ A ఆఫ్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కాంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ నుంచి ఆ పాపకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. బట్ అది చిన్న పాప కాబట్టి అంత కంపెన్సేషన్ ఇంకా అది నాకు చెప్పడానికి బాధ అనిపిస్తుంది. బట్ ఎవరైనా సరే ఇట్లా నెగ్లిజెంట్గా ఆపితే మాత్రం మీరు ట్రాఫిక్ పోలీసుని క్వశ్చన్ చేయొచ్చు, ఇట్లా ఆపొద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఆపి మీ దగ్గర ఉన్న ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్కి కొన్ని రైట్స్ ఉంటాయి, ఏంటంటే ఆపి మీ లైసెన్స్ చెక్ చేయడము, మీ RC చెక్ చేయడము ఇలాంటివి ఉన్నాయి. ఒకవేళ అలాంటివి మీకు ఏం లేకపోయినా కూడా వాళ్ళు మాకు నోటీస్ పంపించాలి.
నోటీస్ పంపించిన తర్వాత బట్టి మీరు చలాన్స్ కట్టడం అని ఉంటాయి. ఏదైనా కూడా చలాన్స్ బట్టే, ఏదైతే మీ మీద చలాన్స్ అనేది ఇష్యూ అవుతాయో ఆ ఎంత చలాన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఫైన్ కట్టొచ్చు. అంతేగాని మీతో రూడ్గా బిహేవ్ చేయడానికి, ఇట్లా నెగ్లిజెంట్గా ఆపడానికి, స్పీడింగ్ వెహికల్స్ని ఆపడానికి, దానివల్ల మీకు అయితే డ్యామేజ్ అయితే మాత్రం వీటన్నిటి కూడా వాళ్ళకి రైట్స్ లేవు. అండ్ మీరు ఎక్కడ కూడా మీరు కేసు వేసుకోవచ్చు. సో ఈ పాపకి ఇట్లాంటిది అయింది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సీనియర్స్కి కంప్లైంట్ చేయొచ్చు, హ్యూమన్ రైట్స్లో వేసుకోవచ్చు, హైకోర్టులో వేసుకోవచ్చు, ఐపీసీ సెక్షన్స్ కూడా అన్నీ రిఫ్లెక్ట్ అయితే అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి ఇక్కడ. సో ఈ అన్ని సెక్షన్స్ కింద యాక్ట్ కింద కూడా వాళ్ళకి శిక్ష పడింది, వాళ్ళ సస్పెన్షన్ అవుతుంది. ఓకే.